యెషయా గ్రంథము 50 అధ్యాయము 4వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 50 రీడింగ్ వర్స్ 4. అందరము కలిసి ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. దేవుడు ఈ చదివిన వాక్య భాగాన్ని దీవించి ఈ వాక్యమును మన జీవితంలో నెరవేర్చునుగాక. దినము ప్రార్థిస్తున్న సమయంలో దేవుని చిత్తము సంఘము నిమిత్తమై, మనందరి ఆత్మీయ అక్కర నిమిత్తమై, ప్రభు యొక్క భారము, ప్రభు యొక్క హృదయాభిలాష ఏమై ఉన్నది అని ప్రభు దగ్గర కనిపెడుతున్నప్పుడు ప్రభు ఈ మాట ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఈ మాటలోని మొదటి భాగాన్ని మాత్రమే మనము శీర్షికగా మనము ధ్యానిస్తాం. ఐజయా చాప్టర్ 50 వర్స్ 4 మొదటి భాగం మాత్రమే, ఫస్ట్ లైన్ మాత్రమే. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము. చాలండి. మన అంశం యొక్క శీర్షిక అలసిన వానికి ఊరట. అలసిన వానికి ఊరట. మన జీవితంలో మనకు తెలియకుండానే మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వెళ్ళే అనుభవమే అలసట. ఎంత ప్రయత్నించినా, ఎంత ట్రై చేసినా వద్దనుకున్న చివరికి మనల్ని ఎదుర్కొనే ఆ సమస్య పేరే అలసట. We sometimes in our life, even if we try to avoid it, we get tired, we get weary, we get frustrated, and sometimes we succumb to the pressure. కొన్నిసార్లు చేతులు పైకెత్తేసి అలసిపోయి, బహుశా మన దైనందిక మాటలు ఈ మాట మనం అంటూనే ఉండొచ్చు. నేను అలసిపోయానండి, చాలా అలసిపోయాను, భౌతికంగా అలసిపోయాను, మానసికంగా నేను అలసిపోయాను, మానసికంగా నీరసం అయిపోయాను, ఆధ్యాత్మికంగా ఇంకా భయంకరంగా నేను బలహీనమైపోయాను, ఇంకా నేను అలసిపోయానండి, ఇట్ ఈస్ ఎనఫ్. కొన్నిసార్లు బహుశా ఈ మాట నీ నోటి నుంచి వచ్చిండొచ్చు, ఐఎమ్ ఫెడ్ అప్, ఇంకా నా వల్ల కాదు, నేను అలసిపోయాను, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ ఆల్ దిస్, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ మై లైఫ్, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ మై మినిస్ట్రీ, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ మై కాలింగ్, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ వాట్ నాట్. ప్రతి దానికి నేను అలసిపోయాను, ఇంకా నా జీవితంలో నేను అలసిపోయిన వాడు అనే పరిస్థితిలో దేవుని మందిరానికి ఒకవేళ వచ్చి ఉంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడాలని మరొకసారి ఆశపడతా ఉన్నాడు. అలసిన వారిని ఊరడించే దేవుని సన్నిధిలో ఉన్నాం. అలసిన వారిని అలసట తొలగించి బలపరిచే దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఈ సందర్భంలో దేవుని యొక్క శక్తిని మనం పొందు నిమిత్తమై మొదటిగా దేవుడు అలసటకు కేర్ ఆఫ్ అడ్రస్, అలసట పరిష్కారానికి, ఊరటకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అంటే, మనం అంటాం అలసిపోయారండి బ్రేక్ తీసుకోండి అంటారు. బహుశా మీరు ఈ యొక్క మాట వినే ఉండొచ్చు కదా, ఎవరైనా అలసిపోతే అంటారు యూ నీడ్ ఏ బ్రేక్ అంటారు. బ్రేక్ వెంటనే ఏం సజెస్ట్ చేస్తే తెలుసా అండి, మీరు బ్రేక్ తీసుకొని ఎక్కడైనా లాంగ్ వెళ్ళిపోండి అంటారు. కామెడీ ఏంటంటే వెళ్ళేటప్పుడు శక్తివంతంగా వెళ్తారు, వచ్చేటప్పుడు వీక్ అయి వస్తారు. బహుశా మీరు చూసే ఉండొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ సిక్ అయిపోవడము, తర్వాత రిటర్న్ వచ్చే లోపల ఇంకా ఆ అలసట మీద ఈ అలసట ప్లస్ రిటర్న్ వచ్చే లోపల టోటల్గా బ్రేక్ అయిపోయి ఇంకో వారం రోజు అడ్డం పడతారు. అలసటకు బ్రేక్ ఏదో సైట్ సీయింగ్ ప్లేస్ కాదు. అలసటకు పరిష్కారం ఏందండి? మత్తయి సువార్త 11వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 11 వర్స్ 28. అలసిపోతే మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఏది? అందరం కలిసి చదువుదాం. 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ప్రభు అంటాడు, ప్రయాసపడ్డావా బ్రేక్ తీసుకో అనలేదు. ప్రయాసపడితే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. అలసటకు కేర్ ఆఫ్ అడ్రస్ ట్రీట్మెంట్ ఎక్కడండి? దేవుని సన్నిధిలో. దేవుని దగ్గర ప్రభు రమ్మని ఆహ్వానిస్తా ఉన్నాడు. కమ్ ఆన్ టు మీ ఆల్ దట్ లేబర్ అండ్ ఆర్ హెవీ లేడెన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఏ విశ్రాంతి అయితే నువ్వు కోరుకుంటున్నావు అది నేను ఇస్తాను. చాలాసార్లు అలసట అని చెప్పి పండుకొని, రీసెంట్గా ఒక బ్రదర్ అంటా ఉన్నాడు, ఏమన్నా తెలుసా అండి, బ్రదర్ నేను పడుకొని అలసిపోయాను బ్రదర్ అన్నాడు. అప్పుడు మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ పడుకున్నా బ్రదర్ అన్నాడు. అలసిపోయాడని చెప్పి పడుకొని అలసిపోయాడు. మళ్ళీ అలసట తీసుకోవడానికి మళ్ళీ బాగుంది కదండి లైఫ్.
తిని అలసిపోయిన దినాలు, తిని రీసెంట్గా ఒకసారి కుటుంబం అంటారు, బ్రదర్ మాకు తిని అలసిపోయాం బ్రదర్, అందుకో ఫాస్టింగ్ స్టార్ట్ చేసాం. అలసిపోయాం, తిండి అలసిపోయింది, తిరిగి అలసిపోయినావు, నిద్రపోయి అలసిపోయావు, నిద్రపోయి అలసిపోయినావు కదా అని మళ్ళీ నిద్రపోయి మళ్ళీ అలసిపోయావు. ఈరోజు ప్రభు అంటున్నాడు, రావాల్సిన ప్లేస్ ఎక్కడ అంటే, ప్రయాసపడి భారం మోస్తున్నావరా, నా సన్నిధిలో నీకేముంది, నేను నీకేమిస్తా, విశ్రాంతిని ఇస్తా. అయితే ప్రభు విశ్రాంతిని ఇవ్వకముందు ఏదైనా డాక్టర్ దగ్గరికి మనము సమస్యతో పాటు వెళ్తే ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఏం చేస్తారంటే డయాగ్నోసిస్ చేస్తారు. అంటే కారణం ఏంటి అని వారు మొదటిగా నిర్ధారణ చేస్తారు. పలాని కారణాన్ని బట్టి వచ్చిందండి, పలాని ప్రాబ్లం బట్టి వచ్చిందని. డయాగ్నోసిస్ సరిగా చేయకపోతే ట్రీట్మెంట్ సరిగా జరగదు. ఏ డాక్టర్ అయినా సరే బెస్ట్ డాక్టర్ ఎవరు అంటే బెస్ట్ డయాగ్నోసిస్ చేసేవాడే బెస్ట్ డాక్టర్. కాబట్టి కారణాలు ఎందుకు అలసిపోతాం అనేది మనం సృష్టించిన నిర్మాణకుడు మన దేవుడు మనకు కొన్ని కారణాలు ఆల్రెడీ బైబిల్లో రాసి పెట్టాడు. ఎందుకు మనం అలసిపోతామంట? 5 కారణాలు మీ ముందు పరిచయం చేస్తాను. 5 reasons why we get tired. బహుశా ఈ 5 కారణాల్లో ఏదో కారణాల్లో మనం ఉండొచ్చు. త్వరితంగా ఈ 5 మాటలు మనము జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఎందుకు అలసిపోతాము, ఎలా అలసిపోతాము, ఈ కారణాలు మనం తెలుసుకొని దాన్ని పరిష్కారయుతంగా దేవుని వాక్య వెలుగులో స్థిరపరచబడ్డానికి, స్వస్థపరచబడ్డానికి దేవుడు మనందరికీ సహాయపడును గాక. మొదటి మాట కీర్తన 69:3 అందరం కలిసి చదువుదాం. 69వ కీర్తన 3 ఈ మొదటి కారణం అలసిపోవడానికి, మన జీవితంలో విసిగిపోవడానికి, ఫ్రస్ట్రేట్ అయిపోవడానికి ప్రధాన కారణము ఈ మాటనే. 69వ కీర్తన 3 త్వరగా కలిసి చదువుకుందాం. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. వై ఈస్ హి టైర్డ్ అండ్ వియరీ? తనంటాడు, ఏడ్చి నేను అలసిపోయాను, ప్రార్థించి అలసిపోయాను. ప్రభు కొరకు ఎదురు చూసి వెయిట్ చేసి ప్రభా నేను అలసిపోయాను. మనలో చాలామంది అలసిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వెయిట్ చేసి ఎదురు చూసి ఇంకా ప్రార్థనకు జవాబు రాదని చెప్పి ఏమైపోతామండి? అలసిపోతాం. కొన్నిసార్లు పిల్లలు పుట్టాలని చెప్పి వెయిట్ చేసి కొన్నిసార్లు అలసిపోయి ఇంకా నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు అని కొన్నిసార్లు నిర్ణయం చేసుకుంటాం. కొన్నిసార్లు వివాహం కోసం ఎదురు చూసి ఇంకెంత చూసినా సరే దేవుడు నాకేం జవాబు ఇవ్వట్లేదని కృంగిపోయిన వారు వేలల్లో ఉన్నారో. అది సరిపోదు అన్నట్లు కొన్నిసార్లు అయా నా ఉద్యోగం కొరకు వెయిట్ చేస్తూ వచ్చాను, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వలే. నా కుటుంబం రక్షణ కొరకు వెయిట్ చేస్తూ వచ్చాను, రక్షణ కూడా నా కుటుంబాన్ని మారు మనసు దయచేయమని ప్రార్థిస్తే అది కూడా దేవుడు ఇవ్వట్లేదండి. ఇంకా నా భర్త ముదిరిపోతున్నాడు, దినదినానికి తను ఇంకా దుర్మార్గుడు అయిపోతున్నాడండి అని, నా బిడ్డలు ఇంకా మారు మనసు పొందట్లేదు, ఇంకా వారు లోకంలో కలిసిపోతున్నారు, ఇంకా దౌర్భాగ్యత ఎక్కువైపోయింది, నేను ఎంత ప్రార్థన చేస్తూ ఉంటే జవాబు రాకపోగా ఇంకా విషమిస్తుంది పరిస్థితి, ఇంకా నేను ప్రార్థన చేసి నా కన్నీళ్ళు పానాలు అయిపోయినాయి, నా కన్నులు క్షీణించిపోతూ ఉన్నాయి, కన్నులు నొప్పి కడతా ఉన్నాయి, చివరికి నేను ఏమైపోతున్నాను? అలసిపోతున్నాను. ప్రియ సోదరి సోదరా, ఆర్ యు టైర్డ్ టుడే? ఆర్ యు ఫెడ్ అప్ టుడే ప్రేయింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఇయర్స్ లాంగ్? సంవత్సరాల కొలది ఎదురు చూసి ఇక ఆలస్యానికి విరక్తి చెందావా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిదానికి దేవుడు ఒక నిర్ణీత సమయమును కలిగి ఉన్నాడు. ఎంతగా ఎదురు చూస్తే అంతగా దేవుడు ఆ యొక్క నిరీక్షణ ఫలమును అనుభవింపజేస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ నిర్ణీత సమయంలో దర్శన కాలము తప్పక రానే వచ్చును. నీ నిరీక్షణ కోల్పోదు. నీ నిరీక్షణకు బహుమానముగా, మీ ధైర్యమునకు బహుమానముగా గొప్ప బహుమానం మీరు పొందుదురని నిరీక్షణ కలిగి ఉండమని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అయినా సరే మన మనసులో ఏమవుతామండి? నీరసించిపోతాం. వి గెట్ టైర్డ్. కొన్నిసార్లు ఆ అలసట ఎదురు చూసి వెయిట్ చేసి ఆ వెయిటింగ్ పీరియడ్లో చివరికి నీ మనసు ఏమవుతుందో తెలుసా? నీ హృదయం గాయపరచబడుతుంది. ఆ హృదయ గాయం కాస్త నీ భౌతిక ఆరోగ్యాన్ని మీద కూడా దాడి చేస్తుంది. చూడండి, సామెతలు 13వ అధ్యాయంలో 12వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను ముందే ఆ దినాల్లో రీసెర్చ్ చేసి రాసిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును అంట. ఇప్పుడు ఏమవుతుందండి? కోరిక ఆలస్యమయ్యేసరికి, డిలే అయిపోయేసరికి, ప్రార్థనకు జవాబు రాకపోయేసరికి నీకేమనిపిస్తుంది తెలుసా? మనసు ఏమవుతుందండి? గాయం అవుతుంది. ఇప్పుడు మనసు గాయం కాస్త అక్కడ రాయబడిన మాట చూడండి, అదే వచనంలో సిద్ధించిన మనోవాంఛ జీవ వృక్షము అని.
మరి ఆపోజిట్ ఆఫ్ జీవవృక్షం ఏంటి? వృక్షము అని. మరి ఆపోజిట్ ఆఫ్ జీవవృక్షం ఏంటి? జీవంనకు ఆపోజిట్ ఏంటండి? మరణం. సిద్ధించని కోరిక, సిద్ధించని ప్రార్థన, మనవి నీకేం కలిగిస్తుంది? మరణాన్ని కలిగిస్తుంది. చల్లారిపోతావు, ఆత్మీయంగా విసిగిపోతావు. ఇంకా నా వల్ల కాదండి, దేవుడు వినేవాడు కాదు, అందరికీ జవాబులు వస్తున్నాయి, నాకు రావట్లేదు. ఈరోజు అలాంటి పరిస్థితులు దేవుని ముందరకు వచ్చినావు. ఈ వాక్యం దేవుడు నేరుగా నీతోనే మాట్లాడుతాను. ఆర్ యూ టైర్డ్ టుడే ఆఫ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఇయర్స్ టుగెదర్? సంవత్సరాల కొలది ఎదురు చూస్తూ విసిగిపోయావా? దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆదరిస్తూ ఉన్నాడు. ఈ విసిగిపోతున్న కారణానికి, అలసిపోవడం కారణం ఏంటంటే వెయిటింగ్ పీరియడ్. ఎప్పుడైనా వెయిటింగ్ పీరియడ్ పెరిగే కొలది ఆ ఫ్రూట్ యొక్క వాల్యూ ఏమవుతుందండి? పెరుగుతూ ఉంటుంది. మామిడి చెట్టు వేస్తే, మామిడి పండు విత్తనాన్ని నాటితే చెట్టు ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ మెనీ ఇయర్స్. అదే ధనియాలు వేస్తే ఇయర్స్ అండి, డేస్. ధనియాలకి వాల్యూవా, మామిడికాయ వాల్యూవా? ఆల్రెడీ సీజన్ వస్తుంది కదండి. ఎంత లేట్ అవుతే ఆ కార్యానికి అంత విలువ ఉంటుంది. ప్రచండమైన దేవుని కార్యము జరగక ముందు ఎంత ఘనతకు దేవుడు సిద్ధపరుస్తాడో అంతగా వెయిటింగ్ పీరియడ్ దేవుడు సిద్ధపరచుకుంటాడు. యేసుప్రభు పరిచర్య కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. కానీ యేసుప్రభు ఎదురు చూసింది 30 సంవత్సరాలు. ఎన్ని టైమ్స్ అండి? 3కి 10 టైమ్స్ వెయిట్ చేశాడు. కానీ ఆ 10 టైమ్స్ వెయిటింగ్ పీరియడ్లో 3 సంవత్సరాల్లో చరిత్రలు ఏమైనాయండి? చెప్పండి. మారిపోయాయి. హీ హార్డ్లీ లివ్డ్ ఫర్ 33.5 years. ఈ రోజు దాకా చరిత్ర మర్చిపోలే. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. నువ్వు కారణ జన్ముడు అయ్యావా, కారణ జన్మురాలవ్యావా? ఉద్దేశము దేవుడు సంకల్పం సిద్ధపరిచాడా? వెయిటింగ్ పీరియడ్లో నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? సిద్ధపరచుకుంటాడు. బైబిల్లో మనం గమనించినట్లయితే ఆలస్యము వెనకల దేవుని యొక్క అదృశ్య ఆశీర్వాదాలు కోకొలలు దాగి ఉన్నాయని తెలిసినప్పుడు ఆ వ్యక్తి అలసిపోడు, ధైర్యపరచబడతాడు. మొదటిగా వెయిటింగ్ పీరియడ్ మేక్స్ యూ టైర్డ్. నెంబర్ 2, రెండోది చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం, 12 ఆఫ్ ఎక్లీసియాస్టస్. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో అందరం కలిసి ఒక సైంటిస్ట్ చెప్తున్న ఆఖరి మాటలు. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరం. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహానికి ఏంటంట? ఆయాసం. కొంతమంది యవనస్తులు బిడ్డలకి చాలా సంతోషకరమైన వచనం ఇది. అబ్బా ఎంత హాయిగా ఉందండి, కొద్దిగా గట్టిగా చెప్పరా అంటారేమో. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసం అంట. జ్ఞాని అయిన సొలొమోను జ్ఞాపకం చేస్తుంటాడు, నా కుమారుడా అంటే నా బిడ్డ అని. మన భాషలో ఏమంటారండి? నా కొడుకా, నా బిడ్డ. మంచి మాట చెప్తున్నా, నీకు హితోపదేశం చెప్తున్నా, మంచి మాట చెప్తున్నా, విను. పుస్తకాలు అధికంగా ఏమవుతాయి? రచింపడతాయి. చాలా పుస్తకాలు వస్తాయి, ఇంకా పెరుగుతూ ఉంటాయి. నాలెడ్జ్ విల్ బి ఎక్స్ప్లోడెడ్. మీరు కావాలంటే చూడండి, ఒకప్పుడు నాలెడ్జ్ లెవెల్స్ కానీ ఇప్పుడు నాలెడ్జ్ లెవెల్స్ కానీ ఎంతగా విస్ఫోటనం చెందిందో మనకు తెలుసు. ఒకప్పుడు ఏదైనా చదవాలి అంటే గ్రంథాలయంకి వెళ్ళి మనం అక్కడ ఇష్యూ చేసిన పుస్తకం తీసుకొని మళ్ళీ టైంకి మళ్ళీ పుస్తకాన్ని ఇచ్చి ఎన్ని కష్టాలు పడేదో. మా పీజీ టైంలో పుస్తకాల కొరకు లైబ్రరీలు చుట్టూ తిరిగేది. అదే పిహెచ్డీ టైంకి వచ్చేసరికి ఏమైంది తెలుసా అండి? మొత్తం అంతా ఆన్లైన్ యాక్సెస్ వచ్చేసాయి పెద్ద పెద్ద లైబ్రరీస్కి. నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్ అయిపోయింది. వందల సైటేషన్లు. ఒక లైన్ రాయాలంటే 10 సైటేషన్ 20 సైటేషన్లు రాసే స్థాయికి వచ్చింది శాస్త్ర జ్ఞానం. పుస్తకాలు పెరిగాయి, జ్ఞానం పెరిగింది, అభ్యాసం పెరిగింది. దాంతోపాటు జ్ఞానైన సొలొమోను అంటాడు, దానికి అంతము లేదు, అయితే విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు. దాంతోపాటు ఏం పెరిగిందంట? ఆయాసం కూడా పెరిగింది. ఈ సత్యాన్ని మనము జాగ్రత్తగా ఆలకించాలి. అంటే బ్రదర్ మరి ఈ వాక్యం ప్రకారం మేము చదవద్దా అని దయచేసి అట్లా అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే వాక్యాన్ని సరిగా మనము విభజించాలి. సరిగా దాన్ని అర్థం చేసుకోకపోతే అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇలాగే ఒక స్పెషల్ మీటింగ్కి పిహెచ్డీ అయిపోయిన దినాల్లో అప్పుడే నా గోల్డ్ మెడల్ అవార్డ్ అయింది. వెంటనే ఒక క్రూసైడ్ పెట్టారు. ఆ స్పెషల్ మీటింగ్లో
ఒక స్పెషల్ మీటింగ్లో సాక్ష్యం చెప్పమంటే సరే అని కొద్దిగా క్లుప్తంగా నా కెరియర్ గురించి సాక్ష్యం చెప్పాను. చెప్పి అయిపోయిన తర్వాత గోల్డ్ మెడల్ గురించి, పిహెచ్డి గురించి, బెస్ట్ థీసిస్ గురించి ఇవన్నీ అంతా అయిపోయిన తర్వాత భోజనం చేస్తూ ఉన్నాను. సేవకుడు ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు. అయితే సేవకుడు అన్నాడు, బ్రదర్ ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, దయచేసి కాదనొద్దు అంటే. చెప్పండి బ్రదర్ అంటే. అన్నాడు, బ్రదర్ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు మా కొడుకుతో మాట్లాడాలి అన్నాడు. అన్న దానికి ముందు రమ్మనండి, లంచ్లో మాట్లాడదాం అంటే. లేదు బ్రదర్ ప్రైవేట్గా మాట్లాడాలి మీరు అన్న. ఎందుకు ప్రైవేట్గా అంటే వాడు చాలా మేధావి అన్నాడు. నేను అమ్మ అంత పెద్ద మేధావి. నాకు ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది. ఏ క్లాసు అన్న. మేధావి 7వ తరగతి అన్నాడు. అబ్బా 7వ తరగతి మేధావి అంటే మరి ఇంత చిన్న వయసులో అంత ప్రాడజీ ఏమో బహుశా, మరి మాట్లాడితే తెలుసుకుందాం, ఇన్స్పిరేషనల్ ఏమన్నా చెప్తాడేమో అడుగుతాడేమో అంటే. బ్రదర్ వాడు ఏం అడిగినా మీరు హర్ట్ అవ్వద్దు బ్రదర్ అన్నాడు. అబ్బా అనుకున్నా, అంత జ్ఞానము, ఎంత మరి తెలివితేటలు. మరి నేను హర్ట్ అయ్యేంత తెలివితేటలా అంటే. ఎందుకు బ్రదర్ అంటే వాడు వితర్క వాదన చేస్తాడు, మొండి వాదన చేస్తాడు. సో వాడు ఏమనంటే మీరు హర్ట్ అవ్వద్దు అంటే. నేను అన్నాను, నేనేమనంటే కూడా వాడు హర్ట్ కాకుండా మీరు సిద్ధపడండి అన్న. అంటే అట్లయితే పర్లేదు బ్రదర్ అని లోపలికి వెళ్ళా. భోజనం అయిపోయిన తర్వాత మాట్లాడుతూ ఉంటే వాడు అంటాడు, అన్న మా డాడీ నన్ను ఇరికిచ్చాడు అన్నాడు. అన్న ఏమి ఇరికిచ్చాడు అన్న అంటే, చూడన్న నేను వాక్యానుసారంగానే బ్రతకాలని తీర్మానించుకున్నా. నాకు వాక్యం అంటే వల్ల మాలిన గౌరవం, భయం, దేవుడు చెప్పినట్లు తూచా తప్పకుండా ఫాలో అయిపోయే మెంటాలిటీ అన్న నాది అన్నాడు. అనుకున్న అమ్మ ఇంత పోడుతున్నాడు, ఇంత చెప్తున్నాడు. అయితే మరి బాధ ఏంటంటే మా డాడీ వాక్య విరుద్ధంగా నన్ను ప్రోత్సహిస్తున్నాడు అన్నా అన్నాడు. వాక్య విరుద్ధంగా నాన్న ఎట్లా ప్రోత్సహిస్తాడు? అది సేవకుడు అయ్యి ఉండి వాక్య విలువల ప్రకారం పెంచాలనుకుంటారు కదా. నేను అవునా నాన్న అదేంటి అంటే, అన్న రెఫరెన్స్ తీయండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం అన్నాడు. నాకు తెలిసిరా నువ్వు ఏం చెప్తున్నావో, నువ్వు చెప్పు, నువ్వు చదువు అన్న. బైబిల్ తీసాడండి, సేవకుడులానే చదివాడు. ఇదియోగాక నా కుమారుడా హితోపదేశము వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరం అన్నా అన్నాడు. అయితే ఏంది అన్నాను, ఈ మాటను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నానన్నా. కాబట్టి మా నాన్నతో చెప్పాను, నేను 7th క్లాస్తోనే చదువు మానేస్తానన్నాను. మా నాన్నగారేమో లేదు నువ్వు చదవాల్సిందే, బెల్ట్ తీసుకుంటా అంటాడేమోనంటే. వాక్యానికి విరుద్ధంగా బెల్ట్ వాడితే ఎట్లన్నా అంటున్నాడు. మా దేవుని దృష్టిలో నాన్న దుష్టుడైపోతాడు కదన్నా, తిరుగుబాటు చేసినవాడు అవుతాడు కదా, కొద్దిగా మీరు చెప్పండి అన్నా అన్నాడు. నాకు ఒక్కసారి ఒళ్ళు మండింది. నువ్వు వాక్యాన్ని సగం సగం తీసుకొని మళ్ళీ పైపెచ్చు నేను వాక్యాన్ని విరోధంగా మా నాన్నగారు బిహేవ్ చేస్తున్నాడు, మీరు డాడీ కౌన్సిలింగ్ ఏంటంటాడు రివర్స్గా. అప్పుడు నాకు అని తర్వాత ఇంతటి తాగలేదండి. అన్న మీరు కూడా చాలా తప్పు చేశారన్న అన్నాడు. అరే ఇదేంద్రబాబు నన్ను పట్టుకొని, అన్న మీరు అంత చదువుకుంటూ వెళ్ళొద్దన్న, అసలు తప్పు చేసి టైం వేస్ట్ చేసుకున్నారన్న మీరు. మళ్ళీ పైన అంటాడు మీ పిలుపు ఏర్పాటు మీకు ముందే తెలియదు, ఊరికే టైం వేస్ట్ చేసుకుంటూ అంత చదువుకున్నారు ఎందుకన్నా అన్నాడు. అనేసరికి నాకు ఇంకా వీడికి శుద్ధిమిస్తున్నాడని చెప్పి, సరేరా నువ్వు తీసిన వచ్చిన మళ్ళీ ఒకసారి ఒళ్ళు దగ్గర కూడా చదువురా అన్న. అంటే మళ్ళీ అంటే ఫ్లోలో చదువుతున్నాడు ఇదే రేంజ్లో. లాస్ట్కి అన్నాడు, విద్యాభ్యాసం ముందు ఏం పదం ఉంది చదువు బాబు అని. ఏముంది మళ్ళీ ఒకసారి చదువుతాను రండి. విద్యాభ్యాసం ముందు ఏం పదం ఉంది? విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు. నువ్వు అంత విస్తారం ఏం చదవలేదు బాబు, నువ్వు పట్టుమంటే 7వ తరగతి ఇంకా పాస్ కాలేదు. ఎన్ని పుస్తకాలు చదివావు నాన్న అంటే 5 అంటున్నాడండి. 5 అనేది విస్తారమా నాన్న నీకు? ఈ మాట ఎవరు చెప్పాలి తెలుసా? అయిపోయి డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయి పిహెచ్డి అయిపోయిన తర్వాత పోస్ట్ డాక్ చేస్తున్నాడు, 100 కాదు 1000 పుస్తకాలు తిరిగేసినాడు. ఆ మాట మాట్లాడాలి తమ్ముడు, నీకు అంత అర్హత లేదు, అంత సీన్ అసలే లేదు. విస్తారము అనే పదము ఎట్లా మిస్ అయినవరా నువ్వు అన్న అంటే, అట్లా అంటారన్నా అన్న మా డాడీకి చెప్పకుండా అన్న ఇది అంటాడు. మళ్ళీ అక్కడ నాకు బ్రైబింగ్ చేస్తున్నాడు, అన్న మా డాడీకి చెప్పకండి ప్లీజ్ అన్నాను. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, వాక్యాన్ని సరిగా విభజించకపోతే ఈ కత్తి నిన్ను కూడా పొడుచుకుంటుంది. 2 అంచులు గల ఖడ్గం. విస్తారముగా అక్కడ రాయబడే మాట ఏంటంటే, విద్యాభ్యాసం తప్పు అని లేదండి. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ నాలెడ్జ్, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎడ్యుకేషన్. ఐ సపోర్ట్ ఎడ్యుకేషన్. చదవాలి. ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలుగా సూచక్రియలుగా మహత్కార్యంగా జీవించాలి. యాజ్ ఒక శాస్త్రవేత్తగా, ఒక మానసిక శాస్త్రవేత్తగా చదువును ప్రోత్సహించేది నా యొక్క భారం. అయితే జరుగుతున్న నష్టం ఏంటంటే, ఇదే ప్రపంచమని, బాగా వినండి, ఇదే ప్రపంచమని ఇంకా జ్ఞానార్జన పొందాలనే ప్రయత్నములో చదువుకుంటున్న ఆ ప్రయత్నాన్ని మానేసి
బాగా వినండి. విస్తారమైన జ్ఞానార్జన చేస్తూ ఒకదానికి అంతము లేకుండా అలాగే 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 దాంట్లో కూరుకుపోతే నువ్వు జీవించే క్రమములో దేవుడు జ్ఞాపకం చేస్తా అంటాడు, నీతిమంతుడు విశ్వాసం వలన, గట్టిగా చెప్పండి, జీవించును. అంటే నీ బ్రతికే జీవవాయువు ఏంటంటే విశ్వాసం. విశ్వాసము కాంప్రమైజ్ కాకుండా నువ్వు ఎంతనా చదువు, అర్థమవుతుందండి? నీ విశ్వాసపు విలువలు తాకట్టు పెట్టకుండా నువ్వు ఎంతన విద్యాభ్యాసము చెయ్యి. అయితే నీ బ్రతికే జీవితంలో నువ్వు బ్రతకడానికి మాత్రం కావాల్సింది ఏది? విశ్వాసం వలన నీతిమంతుడు జీవిస్తాడు, బ్రతుకుతాడు.